తుడా నగరపాలక సంస్థ అధికారులతో పురపాలక శాఖ మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. ఏపీలోని 123 మున్సిపాలిటీల్లో ప్రజలకు అవసరమైన సదుపాయాలను కల్పిస్తున్నామన్నారు. గత ప్రభుత్వం 10 లక్షల కోట్ల రూపాయల అప్పులను మిగిల్చిందని, నిధులు లేకపోయినా అన్ని పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నామని అన్నారు మంత్రి నారాయణ. ఖజానా ఖాళీ, గత ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పిచ్చేసిపోయింది. ఆ అప్పు తీర్చే బాధ్యత వద్దంటే మళ్ళా ఈ ప్రభుత్వాన్ని. ఈ ప్రభుత్వం అందంటే ప్రజలే, మనం అందరం కట్టే ట్యాక్సుల్లోనే దానికి తీరుస్తున్నాం. అట్ ది సేమ్ టైం ప్రజలకి ఎలక్షన్స్కి ముందు ఎన్డీఏ ప్రభుత్వం అనేక ప్రామిస్ చేసింది మేనిఫెస్టోలో. ఆ మేనిఫెస్టోలో ఒక్కొక్కటి తీరుస్తూ వస్తున్నాం. దాదాపు మెజారిటీ తీర్చాం. సూపర్ 6 ఏదైతే ఉన్నాయో మెజారిటీ అంటే పెన్షన్స్ 3,000 నుంచి 4,000 చేస్తామన్నాం. వికలాంగులకు 6,000 చేశాం. అదేవిధంగా కిడ్నీ పేషెంట్స్ అంటే 10,000 చేశాం. బెడ్ మీదే ఉండి అటెండర్ సపోర్ట్ కావాల్సిందే 15,000 చేశాం. ఇవన్నీ డబ్బులుండి కాదు, మేనిఫెస్టోలో చెప్పాం, ప్రజలకు మాట ఇచ్చాం చేయాలనే ఉద్దేశంతో. అదేవిధంగా మహిళలకు 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అది ఇచ్చాం, దానికి కూడా డబ్బులు లేవు. ఈరోజు ఖజానా ఖాళీ. గత ప్రభుత్వం 10 లక్షల